అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం. తెలుగు సినిమా పాట వరవడిని మార్చి గీత రచయిత స్థాయిని అమాంతంగా పెంచిన కవి సముద్రాల రాఘవాచార్యులు గారు. సినీ పరిభాషలో చెప్పాలంటే తెలుగు సినిమాకు మొట్టమొదటి స్టార్ రైటర్ మన సముద్రాల గారు. తెలుగు సినిమా పాట పుట్టిన 5 ఏళ్లకు అంటే 1937లో కనకతార సినిమాతో మాటలు పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన సముద్రాల గారు అక్కడ నుండి సుమారు 31 సంవత్సరాల పాటు తెలుగు చలనచిత్ర రంగానికి కులపతిగా వెలుగొందారు. లవకుశ, భక్త ప్రహ్లాద, భూకైలాస్, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన, షావుకారు, దొంగరాముడు, అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు ఇలా ఎన్నో పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలకు అనేక పాటలు రచించారు. వీటిలో చాలా చిత్రాలకు మాటల రచయిత కూడా సముద్రాల గారే. ఇక ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించినటువంటి వినాయక చవితి చిత్రానికి, అలానే బబ్రువాహన, భక్త రఘునాథ అనే చిత్రాలకు సముద్రాల గారు దర్శకత్వం కూడా వహించారు. సముద్రాల గారు మన తెలుగు జాతికి చేసినటువంటి మరొక మహోపకారం ఏమిటంటే గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని సినీ రంగానికి పరిచయం చేయడం. ఘంటసాల గారిలోని ప్రతిభను గుర్తించి ఆయనను మద్రాసు తీసుకువచ్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చి ఆయనకు సినీ రంగంలో అవకాశాలు రావడం కోసం ఎంతగానో పరిశ్రమించిన వ్యక్తి సముద్రాల గారు. అందుకే ఘంటసాల గారు సముద్రాల గారిని తన గురువుగా, దైవంగా భావించేవారు. సముద్రాల రాఘవాచార్యులు గారి కుమారుడైన రామానుజాచార్యులు గారు కూడా మంచి సినీ కవిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి సీనియర్ సముద్రాలగా, కుమారుడు జూనియర్ సముద్రాలుగా విఖ్యాతులయ్యారు. ఇక సముద్రాల గారి రచనాశైలి విషయానికి వస్తే పాటల్లో కానీ, మాటల్లో కానీ భాషా భావం ప్రేక్షకులందరికీ సులభంగా అర్థం కావాలన్నది ఆయన సిద్ధాంతం. ఆయన పాటలు, మాటలన్నీ కూడా ఈ నియమానికి కట్టుబడే ఉంటాయి. అందుకే భక్తి పాట వ్రాసిన, ప్రేమగీతం వ్రాసిన సముద్రాల గారి పాట వీణుల విందుగా మాత్రమే కాదు, అర్థం చేసుకోవడానికి సులభసాధ్యంగా కూడా ఉంటుంది. దేవతా సినిమాలోని రాధే చెలి నమ్మ రాధే చెలి మగ వారీనిలా నమ్మ రాధే చెలి అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. ఆడవారి మీద మోహం తీరే వరకే మగవారు ప్రేమానురాగాలు కురిపిస్తారని, ఆ పైన మొహం చాటేస్తారని అంటూ మగవారి నైజాన్ని దెప్పుతూ సాగే పాట ఇది. తన మరదలు సరదాగా పాడుతున్న ఈ పాట వింటూ చిత్ర కథానాయకుడైన చిత్తూరు నాగయ్య విలవిల్లాడిపోతాడు. అతడు అంతకు మునుపు ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెను తనదానినిగా చేసుకుని ఆపై మాట తప్పుతాడు. అలా ఆ సన్నివేశానికి సరిపోయేలా సందర్భోచితంగా ఆ గీతాన్ని రచించారు సముద్రాల. ఈ పాట పల్లవినే తీసుకుని వేటూరి సుందరరామూర్తి గారు బాపు రమణల మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఒక చెక్కిలిగింత గీతం రాశారు. ఆ పాట కూడా సూపర్ హిట్టే. అలానే లైలా మజ్ను సినిమాకు మాటలు, పాటలు కూడా సముద్రాల గారే రాశారు. ఆ సినిమాలో ప్రేమే నేరమౌన మాపై ఈ పగేల అనే పాట కూడా అప్పట్లో చాలా పెద్ద హిట్. తాను ప్రేమించిన ఖయస్ తన కోసం మజ్నుగా మారి, అంటే తన ప్రేమ కోసం పిచ్చివానిగా మారి తిరుగుతున్న అతన్ని కలిసే అవకాశం లేక ఎంతో వేదనతో లైలా పాడే పాట ఇది. ఈ పాటలో ఒకచోట ఏ కొరణోమో నోచుకున్నానో నేను కూలే నిరాశై లైలా బ్రతుకే అని వస్తుంది. అప్పట్లో ఒక విమర్శకుడు ఈ పాట విని సముద్రాల గారి రచనలో తప్పు పట్టేసుకున్నానన్న ఉత్సాహంతో ఆయన వద్దకు వెళ్ళారట. గురువుగారు, అరబ్బీ స్త్రీ నోములు గట్రా ఎందుకు నొస్తుందండి, మీరు అలా వ్రాయడం తప్పు కదా అన్నారట. అందుకు సముద్రాల గారు, ఒరే అబ్బి, అసలు అరబ్బీ పిల్ల తెలుగెందుకు మాట్లాడుతుందిరే, ముందా విషయం చెప్పు అన్నారట గంభీరంగా. పాపం ఆ విమర్శకుడికి ఇక మాట పెగలలేదట. అది సముద్రాల గారి చమత్కారం. ఇక్కడ వారి మరొక్క సరసవాక్కును కూడా చెప్పుకుందాం. ఒకసారి ముళ్ళపూడి వెంకటరమణ గారు సముద్రాల గారితో, గురువుగారు, వైన్ అండ్ ఉమెన్కి తెలుగు అనువాదం ఏమిటండి అని అడిగారట. అందుకు సముద్రాల గారు ఏమాత్రం తడుముకోకుండా మదిర మదవతీను అన్నారట నవ్వుతూ. ఆయన అంత చమత్కారులు కనుకనే రాధే చెలి నమ్మ రాధే చెలి మగ వారీనిలా నమ్మ రాధే చెలి అని వ్రాసిన కలంతోనే సతీ సక్కుబాయి సినిమాలో నమ్మకురా నరుడా మగువలని అంటూ ఆడవాళ్లను నమ్మొద్దని కూడా వ్రాశారు.
సినిమాల్లోని సందర్భాలను బట్టే ఆయా పాటల్ని రచించినప్పటికీ ఆడా మగ ఇద్దరి బుద్ధుల్ని ఒకే గాటన కట్టి హెచ్చుతగ్గుల్ని సరిచేశారు సముద్రాల. ప్రేమో ప్రేమని భామల చేరిన ఏమవుతావో ఎరుగవుర, సామి సామియని తోమి తోమితే తదిగిన దోమే దారి లేదుర, పకపక నవ్వే పడతిని నమ్మి తికమకపడి చెడిపోవకుర, దినదినగండం అది సుడిగొండం పడితే నీ పని బెకబెకలేరా. ఇలా సాగుతుందా పాట. ఇక లైలా మజ్ను వంటి మరొక విషాద ప్రేమకథా చిత్రమే అనార్కలి. ఈ సినిమాలోని జీవితమే సఫలము రాగసుధాభరితము అనే పాట ఇప్పటికీ వినేవారి హృదయాలను ఓలలాడిస్తూనే ఉంటుంది. ఇక ఈ పాటను మించిపోయే మరొక పాటను కూడా ఆ సినిమా కోసం వ్రాశారు సముద్రాల గారు. ఆ పాటే రాజశేఖర నీపై మోజు తీరలేదురా. అందులో మనసు నిలువ నీదురా, మమత మాసిపోదురా, మధురమైన బాధర మరపు రాదురా అనే పంక్తులు ఆనాటి ప్రేమికుల్ని ఉర్రూతలూగించాయట. పాటలతో పాటు ఆ సినిమాకు మాటలు కూడా సముద్రాల గారే రచించారు. ప్రేమ గొప్పతనం కోసం అక్బర్తో అనార్కలి చెప్పే మాటలు బహుశా అప్పట్లో ప్రేమికులతో ఈలలు వేయించే ఉంటాయి. ప్రేమలో త్యాగమే కానీ మోసం లేదు, సాహసమే కానీ పిరికితనం లేదు, ప్రభువు బెదిరించిన, ప్రపంచం అదిరించిన, ప్రళయమే వరించిన, ప్రేమ సహనంతో ఎదిరిస్తుంది, తన విశ్వరూపాన్ని వెల్లడించి జయిస్తుంది. ఇవి అనార్కలి అక్బర్తో అన్నటువంటి మాటలు. అంతటితో ఆగకుండా ప్రేమను జయించడం దేశాలు జయించడం కాదు ప్రభు, దేవతలు కూడా దానికి తలవంచారు అని కూడా అంటుంది. ఇటువంటి సంభాషణలు ఎన్నో ఉంటాయి ఈ సినిమాలో. ఇక వేదాంతాన్ని కూడా చాలా తేలికైన భాషలో చెప్పడం సముద్రాల గారి ప్రత్యేకత. షావుకారు సినిమాలో అంధుడైన పిచ్చయ్య పాడే తత్వం ఒకటి ఉంటుంది. ఇంతేనన్నా నిజం ఇంతేనన్నా అని మొదలయ్యే ఆ తత్వంలో పెట్టువారికే పుట్టేదన్నా పెట్టిందే నీ పెట్టుబడన్నా అని వ్రాశారు సముద్రాల. శబ్ద చమత్కారంతో పాటు ఎంతో లోతైన వేదాంత భావన కూడా ఈ మాటల్లో ఉంది. పెట్టువారు అంటే ఇతరులకు దాన ధర్మాలు చేసేవారు. నీకు తినడానికి అన్నం పుట్టాలంటే నీవు ఇంకొకరికి అన్నం పెట్టుండాలి. ఆ సనాతన ధర్మభావననే పెట్టువారికే పుట్టేదన్నా అని వ్రాశారు సముద్రాల. ఆ మాటలకు కొనసాగింపుగా పెట్టిందే నీ పెట్టుబడన్నా అని కూడా అన్నారు. నువ్వు ఇతరులకు పెట్టిందే నీ భవిష్యత్తుకు పెట్టుబడిగా మారి నీకు సుఖ సంతోషాల రూపంలో తిరిగి వస్తుందన్నది ఆయన వేదాంతపరమైన చమత్కారం. ఈ సినిమాలో ఇంకా పలుకరాదటే చిలక అనే పాట, దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి అనే పాట అప్పట్లో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఇప్పటికీ వినడానికి ఎంతో బాగుంటాయి. అలానే విప్రనారాయణ సినిమాలోని ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన, ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన అనే పాట కూడా చాలా గొప్పగా ఉంటుంది. విప్రనారాయణుడు భక్తవతంసుడు, వ్రతనిష్ఠాపరుడు. అతన్ని ఎలా అయినా సరే వలపు వలలో దించాలని విలాసిని అయిన దేవదేవి ప్రయత్నం చేస్తుంటుంది. ఒకనాడు విప్రనారాయణుడు తన తోటలో చెట్లకు నీళ్లు పోస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన దేవదేవి అతడి మనసును తన వైపు మళ్లించడానికి ధ్వనిగర్భితంగా పాట మొదలుపెడుతుంది. ఓ తోటమాలి, వ్రతాలు నిష్టలు అంటూ ఎందుకయ్యా ఇంత యాతన పడుతున్నావు? నువ్వు చేసే పూజలన్నీ ఇలా జీవితాన్ని కష్టపెట్టుకోవడానికేనా అని గారంగా మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి అందరాని విందుపైన ఆశలేల, పొందుగోరు చిన్నదాని పొందవేల అని అంటుంది. ఇక్కడ ఆమె పాడేది ఒక తాపసి అయినటువంటి విప్రనారాయణుడి కోసం. తాపసులు కోరుకునేది ముక్తిని, కానీ అది అంత సులభంగా దొరికేది కాదు. అందుకే దానిని అందరాని విందు అంటోంది ఆ దేవదేవి. ఆ అందరాని విందు కోసం ప్రయాసను మాని నీ పొందుకోరి వచ్చినటువంటి నన్ను ఏలుకో అని బులిపిస్తోంది. సన్నివేశానికి తగ్గట్టుగా ఇలా ఎంతో అద్భుతంగా పాటను రచించారు సముద్రాల గారు. ఈ పాటకు మరో విశేషం కూడా ఉంది. ఈ పాట బాగా నచ్చినటువంటి ఓ సంగీత సాహిత్యాభిమాని ఆ చిత్ర సంగీత దర్శకుడైనటువంటి సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళారట. మీరు ఏ రాగంలో ఈ పాట చేశారో చెబితే ఆ రాగం పేరే నాకు పుట్టబోయే బిడ్డకు పెట్టుకుంటాను అన్నారట. ఆడపిల్ల పుడితే ఆ పేరు సరే కానీ అబ్బాయి పుట్టినా ఆ పేరే పెడతావా అని అడిగారట సాలూరు వారు. ఓ తప్పకుండా ఆ పేరే పెడతాను అన్నారట ఆ అభిమాని. ఆ అభిమాని పేరు శివశక్తి దత్త. ఆ రాగం పేరు పెట్టబడిన కుర్రవాడే ఈనాటి
సుప్రసిద్ధ సంగీత దర్శకులైన కీరవాణి గారు. అలా కీరవాణి గారి పేరు వెనుక సముద్రాల గారికి కూడా పరోక్షంగా భాగముంది. విప్రనారాయణ చిత్రంలోనే చూడుమదే చెలియ అనే పాట ఒకటి ఉంటుంది. ఆ పాట చివరిలో నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అని వ్రాశారు సముద్రాల. ఈ మాటలు కొన్ని దశాబ్దాలుగా తెలుగువారి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. నిజానికి ఈ మాటలకు శ్రీకృష్ణ కర్ణామృతం రాసక్రీడాష్టకంలోని ఒక శ్లోకం ఆధారం. అందులో లీలాశుకుడు అంగనా మంగనా మంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నాంగన అంటాడు. ఆ భావాన్నే తీసుకుని తెలుగుదనాన్ని సరసత్వాన్ని దానికి రంగరించి నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అని వ్రాశారు సముద్రాల. అలానే శ్రీరామ కర్ణామృతంలోని జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగయిత అనే శ్లోకభావాన్ని తాను రచించిన మరొక పాటలో వాడారు సముద్రాల గారు. ఆ పాట ఇప్పటికీ తెలుగువారి పెళ్ళిళ్లలో మారుమ్రోగుతూనే ఉంది. ఆ పాటే శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. అందులో సముద్రాల గారు సీతారాముల తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాశై ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి అని వ్రాశారు. సీతమ్మవారి ముఖం పద్మంలా ఉంటుంది. పైగా సిగ్గుతో ఆమె చెక్కిళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. ఆమె చేతులు కూడా పద్మాలే. అలా ఆ ఎరుపుదనమంతా ఆమె దోసిట్లో ఉన్నటువంటి ముత్యాలపై పడి అవి కూడా ఎరుపుదేరి కెంపుల పోగుల అంటే పద్మరాగమణుల్లా మెరుస్తున్నాయట. ఇక మన రామచంద్రుల వారి రంగు నిఖార్సైన నీలం. ఆ శరీరఛాయ పడడం వల్ల ఆయన చేతిలోని ముత్యాలు నీలమణుల్లా ప్రకాశిస్తున్నాయట. అలా పద్మరాగమణుల్లా నీలమణుల్లా మెరుస్తున్న ఆణిముత్యాలను తలంబ్రాలుగా పోసుకునే సీతారాముల కళ్యాణాన్ని చూద్దాం రమ్మంటున్నారు సముద్రాల గారు. ఈ పాట ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాలోనిది. ఇక దొంగరాముడు సినిమాలో చిగురాకులలో చిలకమ్మ అనే పాట ఒక ఆణిముత్యం. కథానాయకుడైన ఏఎన్ఆర్ కథానాయిక అయినటువంటి సావిత్రిని మురిపెంగా పిలుస్తూ చిగురాకులలో చిలకమ్మ చిన్నమాట వినరావమ్మ అంటూ పాట మొదలు పెడతాడు. అందుకు సావిత్రి చిన్నగా నవ్వుకుంటూ మరుమల్లెలలో మామయ్య మంచి మాట సెలవీవయ్య అని బదులిస్తుంది. అంటే నువ్వు చెప్పే చిన్నమాట వింటాను కానీ అది మాత్రం ఖచ్చితంగా మంచి మాటే అయ్యుండాలంటూ అందమైన కట్టుబాటు చేస్తుంది. ఇక అక్కడ నుండి ఏఎన్ఆర్ సావిత్రిని నీ నవ్వు అంత గొప్పది, నీ వయ్యారం ఇంత గొప్పది అంటూ తెగ పొగిడేస్తుంటాడు. అందుకు సావిత్రి బదులిస్తూ పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య గుణమే తరగని ధనమయ్య అంటూ పాటను ముగిస్తుంది. గుణాన్ని మించిన ధనం లేదు, మంచి మనసుని మించిన సొగసు లేదు అనే ఉన్నతమైన భావాలను తేలికైన మాటలతో ఒక ప్రేమ పాటలో ఇలా అందంగా పొదిగారు మన సముద్రాల గారు. ఇక అదే సినిమాలోని రారోయి మా ఇంటికి మామో మాటున్నది మంచి మాటున్నది అనే పాట సరదాతనం మేళవించినటువంటి అద్భుతమైన వ్యంగ్యగీతం. ప్రతినాయకుడితో నిజం చెప్పించడానికి అతన్ని ప్రేమించినట్టుగా నటిస్తూ కవ్విస్తూ కథానాయిక పాడే పాట ఇది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆర్ నాగేశ్వరరావు నటించారు. ఈ పాటలో సముద్రాల వారు నిలుసుంటే కూసుంటే తొంగుంటే ఇలా పూర్తిగా పల్లెటూరి భాషనే వాడారు. నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది, నువ్వు కూసుంటే కురిసీలా పీటున్నది, మాటున్నది మంచి మాటున్నది అంటూ పూటుగా తాగేసిన ప్రతినాయకుణ్ణి తన ఇంటిలోకి ఆహ్వానిస్తుంది కథానాయిక. ఇక్కడ మాటున్నది అన్నదానికి మంచి మాట ఉంది అని ఒక అర్థమైతే మాటు అంటే చాటు ఉంది అన్నది మరొక అర్థం. ఆపై మనవాడు తూలిపోతూ మంచం మీద కూలబడతాడు. వాడికి ఇంకాస్త రంజుగా ఉండడం కోసమని నీకు ఆకలైతే సన్నబియ్యం కూడున్నది, అందులోకి అరకోడి కూరున్నది, ఆపైన రొయ్య పొట్టు చారున్నది అంటూ నోరూరిస్తుంది నాయిక. ఆ రోజుల్లో సన్నబియ్యం అంటే కాస్త ఖరీదైన వ్యవహారం, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే బియ్యం అవి. అటువంటి బియ్యంతో చక్కగా అన్నం వండి ఉంచానని అందులోకి అరకోడి కూర కూడా సిద్ధం చేశానని అంటుంది నాయిక. అరకోడి అంటే సగం కోడి అని కాదు, లేతదైన కోడి అని అర్థం. అంతేకాదుట రొయ్య పొట్టు చారు కూడా ఉంచిందట. సముద్రాల గారు శ్రోత్రియ బ్రాహ్మణుడు. ఆయన ఆ నోట ఈ నోట విన్న పదాలతో ఇలా అరకోడి కూర,
రొయ్యుపొట్టు చారు మొదలైనవి ఉపయోగించి సన్నివేశపరంగా ఆ పాటను రసవత్తరంగా మలిచారు. ఇంకా ఆ పాటలో కథానాయిక రంజైన మీగడ పెరుగన్నంలో నంచుకోవడానికి ఆవకాయ ముక్క కూడా ఉన్నాయంటుంది. అబ్బే, అటువంటివి నాకు వద్దంటాడు ప్రతినాయకుడు. దానితో ఆమె అతనితో సరసమాడుతున్నట్లుగా, నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది అంటుంది. ఆ మాటలకు పగలబడిపోతాడు ఆర్ నాగేశ్వరరావు. ఆ ఊపులో అసలు నిజాన్ని కక్కేస్తాడు. అలా సందర్భానికి అచ్చంగా అతికేలా అద్భుతమైన రీతిలో గీతరచన చేశారు సముద్రాల. ఈ సినిమాకు కూడా మాటలు సముద్రాల గారే రచించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు మాటిమాటికి వాడే బాబులిగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి అనే డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. ఇలానే ప్రతినాయకుణ్ణి వరించినట్టు నటిస్తూ కథానాయిక పాడే మరో అద్భుతమైన గీతం నర్తనశాల సినిమాలోని దరికి రాబోకు రాబోకు రాజా. ద్రౌపదీదేవిని కామించిన కీచకుణ్ణి సంహరించడానికి పాండవులు పథకం సిద్ధం చేస్తారు. అనుకున్న పని అనుకున్నట్టు జరగాలంటే ద్రౌపదీదేవి అతన్ని వరించినట్టు నటించడం కూడా అవసరం. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాటలో ఎంతో అందంగా శ్లేషను ప్రయోగించారు సముద్రాల. కీచకుణ్ణి ఉద్దేశిస్తూ నీకీనాడే మంగళమౌరా అంటుంది ద్రౌపది. మంగళము అంటే శుభము అని అర్థం. నువ్వు కోరుకున్నది లభించబోతోంది కనుక ఈరోజు నీకు శుభం కలగబోతోందన్నది ఒక అర్థం. అది కీచకుడి ఊహకు అందే అర్థం. అయితే వ్యవహారికంలో మంగళం అన్న మాటకు ముగింపు అనే అర్థం కూడా ఉంది. ఏదైనా వ్రతాన్ని కానీ పూజని కానీ ముగించే ముందు భగవంతుడికి మంగళహారతి ఇవ్వడం ఆనవాయితీ. అలా మంగళం అన్న మాటకు ముగింపు అనే అర్థం కూడా వచ్చి చేరింది. మంగళం పాడేశాడు అన్న మాటను కూడా మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం. అంటే ఇంకా వాడా పనిని ముగించేశాడని లేదా పూర్తిగా వదిలేశాడని అర్థం. అలా ఈ రోజుతో నీ జీవితానికి ముగింపు పడబోతోంది అన్న ధ్వని ద్రౌపది మాటల్లో ఉంది. అంతేకాకుండా చివరిలో నీవేనాడు కనని వినని శాంతి సుఖాల తేలేవులే అంటుంది ద్రౌపది. నీకీనాడే మంగళమౌర అన్న మాటలోని చమత్కారం అర్థమయ్యాక ఇక ఈ మాటలకు వ్యాఖ్యానం అక్కరలేదనుకుంటాను. ఇంకా ఈ నర్తనశాల సినిమాలోని సఖియా వివరించవే, జననీ శివకామిని, నరవరా ఓ కురువర, సలలితరాగ సుధారససారం మొదలైన సముద్రాల గారి పాటలు ఎప్పటికీ నిలిచిపోయే మంచిముత్యాల మూటలు. మార్మికతతో సాగిపోయే పాటలు ఇంకా చాలానే వ్రాశారు సముద్రాల గారు. తెనాలి రామకృష్ణ సినిమాలోని చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసెయ్యి పాగా ఈ కోటలో, ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య అనే పాట అటువంటిదే. ఈ పాట ఉత్తమ స్థాయి తెలుగు సినీ ప్రబోధ గీతాలలో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అలానే శివభక్తి గీతాలంటే గుర్తుకు వచ్చే భూకైలాస్ పాటలు కూడా సముద్రాల గారే రచించారు. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో అనే పాట, నీలకంధరా దేవా దీనబాంధవ అనే పాట ఇప్పటికీ ప్రతి శివరాత్రి నాడు మన చెవులకు వినబడుతూనే ఉంటాయి. నీలకంధరా పాటలో అంత్యప్రాసలతో భక్తిగంగను పరవళ్ళు త్రొక్కించారు సముద్రాల. దేహియన వరములిడు దానగుణసీమ, పాహియన్నను ముక్తి నిడుపరంధామ, నీమమున నీ దివ్య నామ సంస్మరణ, ఏ మరక చేయుదును భవతాపహరణ, నీదయామయ దృష్టి దురితమ్ములార, వరసుధా వృష్టిన వాంఛలీడేర, కరుణించు పరమేశ దరహాస భాస, హరహర మహాదేవ కైలాసవాస. ఈ పాటలో ప్రాసతో పాటు ప్రతి పదాన్ని ఎంతో ఔచిత్యంతో ఉపయోగించారు సముద్రాల గారు. ఇదే సినిమాలో సముద్రాల గారు రామాయణ కథనంతా రాముని అవతారం రవికుల సోముని అవతారం అనే పాటలో ఎంతో అందంగా చెప్పారు. ఇక తరువాత కాలంలో వచ్చిన లవకుశ సినిమా కోసం ఆయన రచించినటువంటి పాటలు తెలుగువారికి తరగని ఆస్తులు. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ అనే పాటలో కరుణరసాన్ని పరమాద్భుతంగా పండించారు సముద్రాల. రామాయణం అంటే కేవలం మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరాముని చరిత్ర మాత్రమే కాదు, పరమ సాధ్వీ శిరోమణి అయిన మన సీతమ్మ తల్లి చరితం కూడా. ఈ మాటను సాక్షాత్తు వాల్మీకి మహర్షుల వారే
రామాయణం మొదలు పెడుతూ అన్నారు, సీతాయాశ్చరితం మహత్తని. అలా ఆ ఆదికవి హృదయాన్నే ఇలా ఈ పాట పల్లవిగా పల్లవింపజేశారు సముద్రాల. ఇంకా ఈ సినిమాలోని వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా, జగదభిరాముడు శ్రీరాముడే, లేరు కుశలవుల సాటి, సందేహించకు మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ మొదలైన పాటలన్నీ గొప్పవే. ఇక దేవదాసు చిత్రంలో ఆయన రాసిన కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, జగమే మాయ బ్రతుకే మాయ, పల్లెకు పోదాం పారుని చూద్దాం చెలో చెలో మొదలైన పాటల గురించి అయితే విడిగా ఒక వీడియో చేసుకోవాలి. దేవదాసు సినిమా పాటలపై సముద్రాల గారి ఆప్తమిత్రుడు మహారచయిత అయిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రభావం ఉంది అన్నది ఆరుద్ర గారు, వేటూరి గారు, విఏకే రంగారావు గారు మొదలైనటువంటి ప్రముఖుల భావన. దేవదాసు సినిమాకు మాటలు కూడా సముద్రాల గారే రచించారు. అలా ఆ సినిమా ఘన విజయంలో సముద్రాల గారి పాత్ర కూడా ఎంతో ఉంది. ఇలా చెప్పుకుంటూ వెడితే పనసతనల్లాంటి సముద్రాల గారి పాటలు ఎన్నో ఉన్నాయి. అమరశిల్పి జక్కంలోని నిలువుమా నిలువుమా నీలవేణి, పాండవ వనవాసంలోని హిమగిరి సొగసులు మురిపించును మనసులు, శ్రీకృష్ణ పాండవీయంలోని ప్రియురాల సిగ్గేలనే, భక్తపోతనా సినిమాలోని రారా శతకోటి మన్మధాకార అనే జావళి, భక్త ప్రహ్లాదలోని నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, బాటసారి సినిమాలోని కనులకు దోచి చేతికందని ఎండమావులున్నాయి, సువర్ణసుందరి సినిమాలోని హాయి హాయిగా ఆమని సాగే, పిలువకురా అలుగుకురా, ఇలా ఎన్నెన్నో పాటలున్నాయి. ఔత్సాహిక గీత రచయితలు సముద్రాల రాఘవాచార్యులు గారి పాటల్ని అధ్యయనం చేయడం ద్వారా తేలికైన మాటలతో సరళమైన భావాలతో పాట వ్రాయడం ఎలానో తెలుసుకోవచ్చు. నిజానికి సముద్రాల గారు ఒక ట్రెండ్ సెట్టర్. నాటకం పాట తీరులోనే సాగిపోయే సినిమా పాటను దారి మళ్లించి దానికంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన వారాయన. ఈనాటి మన తెలుగు సినిమా పాటకు ఏనాడో బాటను వేసిన వారు సముద్రాల రాఘవాచార్యులు గారు. అందుకే వారికి అగ్రతాంబూలం ఇస్తూ ఓం ప్రథమం సముద్రాల గారితో మన తెలుగు సినీ కవులు అనే శీర్షికను మొదలుపెట్టాను. వచ్చే వారం మరో ప్రసిద్ధ తెలుగు సినీ కవి గురించి మాట్లాడుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.